ఫ్రెండ్స్ ఎన్నో ఏళ్ళ ఆశలకి అన్నట్టు ఒక తోపు అప్డేట్, మామూలు అప్డేట్ కాదు. ఏ అప్డేట్ గురించి మాట్లాడుతున్నా గెస్ చేయండి. నాకు తెలిసి మీరు నేను దీని గురించి మాట్లాడుతున్నా అని చెప్పి అనుకుంటారనమాట. చూసుకున్నట్లయితే గ్రౌండ్ చుట్టూ తెల్ల సున్నం వేశారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గేమ్ అనగానే చాలామంది గేమ్ చేంజర్ అని చెప్పి భయపడ్డారు. గేమ్ చేంజర్ కాదు, రామ్ చరణ్ అన్న పెద్ద గేమ్ ఈ మూవీలో ఉండబోతుంది అనేటటువంటిది స్టార్ట్స్ ఫ్రమ్ 27th March 11 AM అనేటటువంటిది ఈ విధమైనటువంటి పోస్టర్లో ఇది చెప్పేశారనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఈ విధంగా ఇంకో పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు రామ్ చరణ్ అన్న హెల్త్ గురించి. అండ్ మన చిరంజీవి గారు చూసుకున్నట్లయితే ఈ డాక్టర్ గారికి థ్యాంక్స్ కూడా చెప్పారనమాట. ఈ అప్డేట్స్ మీ అందరికీ తెలుసు, కానీ మీకు తెలియనటువంటి ఒక సూపర్ అప్డేట్ అయితే నేనైతే మీకు చెప్పబోతున్నాను. రేపు టీజర్ చూసుకున్నట్లయితే 11:07 అయితే రిలీజ్ చేయట్లేదు. అవును, మీరు వినేది నిజమే, అంతకన్నా ముందుగానే రిలీజ్ చేస్తున్నారు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు, ఏంది సర్ప్రైజ్, ఏం చెప్పిండు బుచ్చిబాబు అనేటటువంటిది డీటెయిల్గా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నేను ఫస్ట్ నుండి బ్యాట్ని చూపించారు. లైక్ మన పెద్ద సాంగ్స్లో చూసుకున్నా, చికిరి సాంగ్లో చూసుకున్నా, రైదర్ సాంగ్లో చూసుకున్నా, ఈ గ్లిమ్స్లో చూసుకున్నా, బ్యాట్ అనేటటువంటిది మ్యాండేటరీ. ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ సుట్ట అయితే పిలుస్తూ ఉంటాడు. బీడీ అంటారు దాన్ని, సుట్ట కాదు, బీడీ పిలవడం అనేటటువంటిది తప్పకుండా మ్యాండేటరీ అనమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే బ్యాట్, ఈ రెండు ఖచ్చితంగా పెద్దిగడి చేతిలో ఉంటాయి. ఈ రెండే సింబాలిక్గా అయితే మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. సో వితౌట్ బ్యాట్ పెద్ది లేనేలేడు, వితౌట్ బీడీ పెద్ది లేనేలేడు అనేటటువంటిది మనకైతే బాగా అంటే బాగా చూపించారు. ప్రతి దాంట్లో అదే మీరు రిలీజ్ చేసేటటువంటి సాంగ్స్లో చూడండి. కాకపోతే రైరేరాలో అక్కడక్కడ సిగరెట్ని తాగిండు అనమాట. మరి సిగరెట్ని ఎందుకు తాగిండు అనేటటువంటిది మనమైతే ముందు సినిమాలో చూడాలన్నమాట. సో ఈ బ్యాట్ మ్యాండేటరీ, ఇది అన్ని మ్యాండేటరీ అని చెప్పి మనం అనుకుంటుంటే ఈ విధంగా గదను అయితే రిలీజ్ చేశారు. ఇది చూడగానే నాకైతే గూస్బంప్స్ వచ్చేసాయి భయ్య, మామూలు గూస్బంప్స్ కాదు, ఏదో బెటర్గానే బిగ్గరగానే ప్లాన్ చేస్తుండో మన బుచ్చిబాబు అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది. నథింగ్ని పాసిబుల్గా చూపిస్తుంది అనమాట. ఉదాహరణకి పెద్ద చికిరి సాంగ్లో చూసుకున్నట్లయితే బ్యాట్ ఏళ్ళలో రూపు కొట్టడం, అండ్ మన పెద్ద గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే బాల్ వేస్తుంటే ఒక 2-3 అడుగులు ముందుకెళ్ళి బాల్ని కొట్టడం, అక్కడే అందరూ కూడా షేక్ అయ్యారనమాట. సో ఈసారి చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి గదతో క్రికెట్ ఆడబోతుండు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ఏం మాట్లాడుతున్నావు బ్రో, ఈ గదతో క్రికెట్ ఆడటమైంది, ఖచ్చితంగా ఆడవచ్చు. ఎందుకంటే అక్కడ ఉంది పెద్ది అనమాట. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ గదతో బాల్ను కొడితే బాల్ ఉంటుందా? ఇక్కడ మనకి గ్రౌండ్ను చూపించారు కదా, నిన్నేమో ఈ విధమైనటువంటి గ్రౌండ్ను రిలీజ్ చేశారు. ఇవాళ చూసుకున్నట్లయితే ఇదే గ్రౌండ్లో పడ్డటువంటి ఈ యొక్క గదను రిలీజ్ చేశారు. ఈ గద హనుమంతులి వారి గద టైప్లో ఉన్నటువంటి ఈ గదతో పెద్దిగాడు పట్టుకొని కొడితే బాల్ స్టేడియంలో ఉంటుందా, బాల్ గ్రౌండ్లో ఉంటుందా అనేటటువంటిది ఇమాజినేషన్ చేసుకోండి. నిజంగా నాకు అందుకే దీని మీద బాగా క్యూరియాసిటీ పెరిగింది, బాగా ఇంట్రెస్ట్ పెరిగింది. లుక్ రాగానే నేనైతే వీడియో చేయొచ్చు, కానీ దీని గురించి నేను రీసెర్చ్ చేశా. ఏం చేసా అసలు మ్యాక్సిమం అంటే ఇప్పుడు మీరు 1998 అంటే మనం ఫస్ట్ వరల్డ్ కప్ కొట్టినప్పుడు కపిల్ దేవ్ గారి సామ్రాజ్యంలో ఆ సినిమా చూడండి, అందులో ఒక బ్యాట్ పట్టుకుంటున్నాడు అనమాట కపిల్ దేవ్. చూసుకున్నట్లయితే దాని పేరు ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా పవర్ఫుల్ బ్యాట్. ఆ బ్యాట్ని అయితే ఇప్పుడు బ్యాన్ చేశారు, కానీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఆ బ్యాట్తో క్రికెట్ కూడా ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ పట్టుకొని బ్యాట్స్మెన్ గ్రౌండ్లోకి వస్తుంటే అక్కడే బౌలర్కి సగం తడిసిపోద్ది, ఎకరం తడిసిపోయి ఇక నేను బౌలింగ్ వేయాలా అనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు అనమాట. కాకపోతే బౌలర్ కాన్ఫిడెన్స్ని దెబ్బతీయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఆ విధమైనటువంటి బ్యాట్స్ని 2004 నుండి బ్యాన్ అయితే చేయడం జరిగింది అనమాట. ఇప్పుడు కూడా కొంతమంది ఆ టైప్లో అక్కడక్కడ ఆడుతూనే ఉంటారు, మీరైతే చూడవచ్చు అనమాట. సో ఆ విధమైనటువంటి బ్యాట్తో ఆడటం ఏదైతే ఉందో అది రెగ్యులర్కి రొటీన్గా కాకుండా భిన్నంగా నేను సినిమా తీస్తానని చెప్పి ఈ విధమైనటువంటి గద్తో పెద్దతో క్రికెట్ ఆడించేటటువంటి పని మన బుచ్చిబాబు పెట్టుకుంటూ అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఈ గద షేప్ చూడండి, మామూలుగా లేదు. నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్లయితే చాలామంది అంటున్నారు కదా, లైక్ రామ్ చరణ్ అన్న కాళ్ళు ఈ సినిమాలో తీసేయటం జరుగుద్ది, లైక్ తను క్రికెట్ బాగా ఆడుతుండో. ఈ క్రికెట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఈ పెద్ద సినిమాలో 2 ఓవర్ల మధ్య ఉండేటటువంటి తగాదంట. అంటే ఒక్కసారి వాళ్ళు క్రికెట్లో ఓడిపోయారు అని అంటే వాళ్ళ జీవితంలో సర్వం కోల్పోయినట్టు ఫీల్ అవుతారు, వాళ్ళ పరువు పోయినట్టు కోల్పోతారు. ఒక ఊరైతే ఉంటుంది, ఆ ఊరిలో చూసుకున్నట్లయితే వాళ్ళకి గెలుపు అనేటటువంటిదే తెలియదు. అలాంటి సిచ్యువేషన్లో పెద్ద అయితే ఆ ఊరిలో పడతారు. పుట్టిన తర్వాత చిన్నప్పటి నుండే క్రికెట్ను చూసి దానికి బాగా ఎడిక్ట్ అవుతాడు, బాగా ఆడుతాడు. ఆ తర్వాత గెలుపు అనేటటువంటి తెలియనటువంటి ఆ ఊరిలో ఆ క్రికెట్ కోసం గెలుపు అనేటటువంటిది తెప్పిస్తాడు. సో అది ఓవరాల్ లేక విలన్ చూసుకున్నట్లయితే మన పెద్దిగాడి కాళ్ళు లైక్ మరి ఫైట్ చేసి తీసేస్తారో, యాక్సిడెంట్ తీసేస్తారో, ఈ విధంగా ఒకటైతే జరిగిద్దంట. ఆ తర్వాత తను క్రికెట్ ఆడలేడు అనుకుంటారు. అయినా కానీ మన పెద్దిగాడు వీల్ చైర్లో వచ్చి ఈ విధమైనటువంటి గద పట్టుకొని కొడతంటే ఆ జబ్బలకైనా ఆ కొట్టుడికైనా ఒక్కొక్కడు ఓసుకుంటాడు అనేటటువంటిది అయితే మనకి క్లియర్ కట్గా ఈ లుక్లో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏంది బ్రో ఇంత చిన్న లుక్లో అంతుందా అంటే ఒకసారి మట్టి చూడండి, మట్టి అయితే పైకి లేచింది అనమాట. ఫస్ట్ తన పవర్కి ఆ బ్యాట్ అయితే సరిపోదు, లైక్ తనకున్నటువంటి బైసెప్స్కి తనకున్నటువంటి బాడీకి ఆ బ్యాట్ అయితే సరిపోదు. దాంతో
దీంట్లో ఆడు అని చెప్పి అక్కడ హనుమంతుల వారి చేతిలో ఒక గద ఉంటుంది. ఖచ్చితంగా అది ఇదే గద అనుకుంటున్నా. ఆ గదని తీసి మన పెద్దిగాడి చేతిలో తీసిరేస్తారనమాట. ఫస్ట్ అయితే అది కింద పడిద్ది. కింద పడిన తర్వాత ఈ విధంగా మట్టి అయితే లేసిద్ది అనమాట. మట్టి లేసిన తర్వాత దాన్ని పట్టుకొని మన పెద్దిగాడు ఆడేటటువంటి ఆట. సో నథింగ్ పాసిబుల్. లైక్ మనం రియల్ లైఫ్లో ఇవన్నీ చేయడం అయితే సాధ్యం కాదనమాట. ఉదాహరణకి గ్లిమ్స్లో చూసుకున్నట్లయితే 2-3 స్టెప్స్ ముందుకేసి బాల్ కొడతారు. అది రియల్ లైఫ్లో సాధ్యమైతే రియల్ లైఫ్లో మీరు ట్రై అయితే మీ మూతి పగిలిద్ది. ఎందుకంటే ఆ బాల్ వచ్చేటటువంటి స్పీడ్కి సరైనటువంటి బౌలర్ ఆ బౌలింగ్ వేస్తుంటే ఒక్కడుగు ముందుకేయడం కాదు, వికెట్లు వెనక్కి వెళ్ళి మళ్ళీ కొట్టాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. అంత స్పీడ్గా వస్తుంది. మీకు T20 చూసినా మ్యాక్సిమం స్పీడ్ బౌలర్ వేసేటటువంటి విధానం చూస్తే మీకైతే అర్థమవుతుంది అనమాట. సో అది పాసిబుల్ కాదు. ఇంకోటి రైరేరాల సాంగ్లో చూసుకున్నట్లయితే బ్యాట్ గాల్లోకి ఎగరేసి మట్టిని తీసుకొని చేతికి పట్టుకొని ఆ మట్టి దులిపే మళ్ళీ ఆ బ్యాట్ పట్టుకొని బాల్ కొడతారు. ఇది సాధ్యమైద్దా? 100% సాధ్యం కాదు. రియల్ లైఫ్లో అయితే సాధ్యం కాదు. కానీ ఇది సినిమాలో పాసిబుల్ అయితే, ఇది పెద్దిగాడికి పాసిబుల్ అయితే అనేటటువంటిది మనకు చూపించడం. సో ఈ గదతో చూసుకున్నట్లయితే క్రికెట్ ఆటం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి పని కాదు. కానీ వన్స్ ఈ గదకు కానీ ఆ బాల్ తగిలిందంటే బాల్ పగిలిపోద్ది, బౌలర్కి తడిసిపోద్ది అనేటటువంటిది రియాలిటీ. దాన్ని అయితే క్లీన్ అండ్ క్లుప్తంగా మన బుచ్చిబాబు గారు చూపిస్తారు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నిన్న రిలీజ్ చేసినటువంటి పోస్టర్లో రేపు 11:07 టీజర్ వస్తుంది, గ్లిమ్స్ వస్తుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు. కానీ ఇందులో చూసుకున్నట్లయితే తగ్గించేశారనమాట. 27th March 9:45 AM ఈ విధంగా రిలీజ్ చేస్తామని చెప్పారు. సో మ్యాక్సిమం 9:45 అంటే ఆ టైంకి రిలీజ్ కాకపోయినా కనీసం 11 సరే రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు అని చెప్పి నేనైతే అనుకున్నా. నాకైతే ఆగట్లేదు, అసలుగా ఆగట్లేదు అనమాట. ఎందుకంటే ఇప్పటిదాకా మనకు అన్ని దెబ్బలు తిని ఉన్నాం. రామ్ చరణ్ ఫ్యాన్స్ మీకు తెలియదే ఉంది, ప్రీవియస్గా వచ్చినటువంటి 2 సినిమాలు కూడా దెబ్బేశాయన్నమాట. ఆ తర్వాత వచ్చేటటువంటి ఏ సినిమా ఆడిద్ది అని చెప్పి 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాం. పెద్దికి సంబంధించిన సాంగ్స్ రిలీజ్ చేస్తున్నారులే కానీ ఏ విధమైనటువంటి టీజర్స్ ఇవ్వట్లేదు, ఏ విధమైనటువంటి స్టోరీ రివీల్ చేయట్లేదు. ఇది ఎక్కడి బాధ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నాం. ఈ బాధలు అంటే మన రామ్ చరణ్ అన్న కన్నుకే ఇంజురీ కావటం, ఇది ఇంకా బాధ అనమాట. ఈ విధంగా బాధల మీద ఉన్న మనకైతే బుచ్చిబాబు అయితే ఒక మాస్ ట్రీట్ ఇవ్వబోతుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమవుతుంది. నేనైతే ఆగలేకపోతున్నా. సో రేపు 9:45 కల్లా రెడీగా ఉండండి. యూట్యూబ్ని అయితే షేక్ చేసేద్దాం. దీనికి వచ్చేటటువంటి వ్యూస్, దీనికి వచ్చేటటువంటి లైక్స్ చికిరికి ఏ రేంజ్లో వచ్చినా దానికి 10 times బెటర్గా బిగ్గరగా రావాలి. సో ఈ డ్యూటీ చేయాల్సిన పని అయితే మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి మళ్ళీ మీరు గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది నాట్ ఓన్లీ మూవీ ఫ్రెండ్స్, ఇది ఒక ఎమోషన్ అనమాట. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. సినిమా చూడక తలికే సినిమా ఫెయిల్ అయితే, అసలు ఈ సినిమాలో చికిరి సాంగ్ నువ్వు ఎందుకు పెట్టామని చెప్పి ఎంతమంది ఎంత కూసారో, ఎంతమంది ఎన్ని వాగారు అనేటటువంటి మీ అందరికీ తెలుసు. సో వాళ్ళందరికీ కూడా సరైనటువంటి రిప్లై. బుచ్చిబాబు చూసుకున్నట్లయితే ఉప్పెనాతోనే హిట్ కొట్టిండు. ఉప్పెనాలో కూడా క్లైమాక్స్ వల్ల సినిమా అంతలాడింది, లేకపోతే నథింగ్ ఏముందిరా ఉప్పెనాలో అని చెప్పి కూడా చాలామంది కామెంట్ చేయొచ్చు. వాటన్నిటికి కూడా సరైనటువంటి సమాధానం బుచ్చిబాబు కంబ్యాక్ అయిపోవాలి, మన రామ్ చరణ్ కంబ్యాక్ అయిపోవాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నా. రేపైతే మనకు అర్థమైంది మ్యాక్సిమం 100%లో అటు ఇటుగా ఒక 30% అయినా అర్థమైంది, 20% అయినా అర్థమైంది. అసలు సినిమా ఇది, ఓకే దీని కాన్సెప్ట్ ఇది ఎలా ఉంటుంది అని చెప్పి మనం అయితే ప్రిపేర్ కావడానికి రేపైతే రెడీగా ఉండాలనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలుగుతుంది ఫ్రెండ్స్. ఉంటా అనమాట. ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ఇవాళ అన్నీ మాట్లాడితే రేపు మాట్లాడుకోవడానికి ఏమీ ఉండదు. రేపు టీజర్ వచ్చిన తర్వాత టీజర్ రియాక్షన్ చేద్దాం, బ్రేక్ డౌన్ చేద్దాం. ఒక్క గదతే ఇన్ని గూస్ బంప్స్, ఒక్క గదకే ఇన్ని కథలు అంటే ఇక టీజర్ వచ్చాక నాకు తెలిసి ఈ గదతో ఖచ్చితంగా రామ్ చరణ్ అన్న అలా పట్టుకొని నిలబడతాం అని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను. దాంట్లో అయితే డౌట్ లేదు. ఉంటా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. వీఆర్ ఆల్ నో హూ ఈస్ కమింగ్, వీఆర్ ఆల్ నో, మనందరికీ తెలుసు ఎవరు వస్తున్నారు అనేటటువంటిది, ఎవరు వచ్చేది హనుమంతులు వారు వస్తున్నారు అనేటటువంటిది గుర్తుంచుకోవాలన్నమాట. వన్స్ అగైన్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ రామ్ చరణ్ అన్న, వెయిటింగ్ పెద్ద టీజర్ కోసం.